హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమాస్ కిచెన్. ఈరోజు అందరికి ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ఉల్లిపాయలను ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఉల్లిపాయ అనేది సన్నగా తరుక్కోవాల్సి ఉంటుంది. ఎంత సన్నగా తరుక్కుంటే ఉల్లిపాయ పకోడీ అనేది అంత లేయర్గా వస్తుంది. అందుకోసం కావాల్సిన పదార్థాలు 2 కప్పులు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం తీసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని మొత్తం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఉల్లిపాయ అనేది లేయర్గా వచ్చింది. ఇలా ఉంటే ఉల్లిపాయ పకోడీ అనేది చాలా చక్కగా వస్తుంది. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసుకొని నూనె మరిగిందో లేదో చూసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలంటుంది. కొంచెం కొంచెంగా పకోడీ వేసుకుంటూ ఉంటే పకోడీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.